ఈసారి కూడా గింజలు తెలుస్తాం మీకు నేను చూసారు కదా గింజలు అనేవి లోపల ఎలా పడ్డాయో. ఇక్కడ గిరికి ఉంది కదా ఫ్రెండ్స్, గిరికలకి వెళ్ళి గింజలు అనేవి ఇట్లా బయటకు వెళ్తూ ఉంటాయి. ఇక్కడ గిరికి ఉంది కదా, ఇప్పుడు దాటిందంటే ఇట్లా గిరికి ఓపెన్ అవుతూ ఉంటుంది. చూసానండి ఇప్పుడు ఇక్కడ నుంచి మీ పక్కన చూపిస్తాయి. ఇప్పుడు మీకు అయితే చూసారు కదా ఎలా ఓపెన్ అవుతుందో. హాఫ్ ఫీట్లో గింజలు అనేవి పడుతున్నాయి. సాల్ మొత్తం ఇలా పడుతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మా అమ్మ అయితే సాల్లో వస్తుంది. ఏదైతే మనం ట్రాక్టర్తో దున్నిచ్చినాం బోజా అన్నది, బోజాలో మక్క గింజలు అనేది పెడుతుంది ఇప్పుడు నేను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ బీ కీపింగ్. నేను మీ సాయి. ఈరోజు ఏంటంటే మా మక్క చేనులో బోయ తోడి ఈరోజు మక్కలు పెడుతున్నాం. చూసారు కదా ఇప్పుడైతే మేము మక్కలు పెట్టడానికి ఒక మిషన్ తీసుకొచ్చినాం. ఏంటంటే ఒక అప్పంలో మనుషులు పెట్టేవాళ్ళు మక్కలు, ఇప్పుడు ఏంటంటే మా కాడ మనుషులు పెడతలేరు. కాబట్టి ఇప్పుడు మనం ఏంటంటే కొత్తగా ఇప్పుడు మిషన్ అనేది వచ్చింది మక్కలు పెట్టడానికి. ఎలాగో నేను చూపిస్తాను ఒకసారి మీకు. చూడండి ఒకసారి మా చేను అనేది మొత్తం చూడండి. ఏంటంటే మక్కలు ఎలా వేయడం చూస్తాం మీకు నేను. ఇక్కడ చూసారు కదా మిషన్లో ఏంటంటే ఇక్కడ గింజలు పోసుకోవాలి మక్కలు. చూపిస్తే మక్కలు ఎలా పోసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మక్కలు ఏంటంటే తెచ్చుకున్న మక్కలు అనేవి కొంచెం డ్రై చేయాలి, కొంచెం పచ్చిగా ఉంటాయి కదా. ఎండబెట్టి వేస్తే తొందర మిషన్లకి వెళ్ళి బయటికి వెళ్తూ ఉంటాయి. నేను అది కూడా చూస్తాను ఇప్పుడు మీకు నేను. చూసానండి ఇప్పుడు ఈ మక్కలు ఉన్నాయి ఎండినాయి. ఇప్పుడు మనం వీటిని అయితే ఈ పెట్టెలో పోసుకోవాలి. సైడ్ ఒక డబ్బు ఉన్నది, డబ్బాలో పోసుకోవాలి. డబ్బాలో పోసుకున్న తర్వాత మనకు ఎంత కావాల్సినంత డబ్బాలో పోసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఏంటంటే మళ్ళీ ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా సాల్లో వెళ్తున్నప్పుడు అది గింజలు అనేటివి ఈ సాల్లో పడుతూ ఉంటాయి. అవి ఎలా ఇప్పుడు చూస్తాం మీకు నేను. చూసానండి ఒకసారి. నేనైతే సాల్లో వెళ్తున్నా, ఇప్పుడు వెళ్తుంటే ఇక్కడ గింజలు మీకు చూస్తాను. ఈ సాల్లో కూడా గింజలు చూస్తాం మీకు నేను. చూసారు కదా గింజలు అనేవి లోపల ఎలా పడ్డాయో. మనం వెళ్తున్నప్పుడు ఏంటంటే దీనికి ఓపెన్ కావడానికి ఒక రౌండ్ గిరిక అనేది ఉన్నది. ఇక్కడ గిరిక చూడండి, ఇక్కడ గిరికి ఉంది కదా ఫ్రెండ్స్, గిరికలకి వెళ్ళి గింజలు అనేవి ఇట్లా బయటకు వెళ్తూ ఉంటాయి. ఇక్కడ గిరికి ఉంది కదా, ఇప్పుడు దాటిందంటే ఇట్లా గిరిక ఓపెన్ అవుతూ ఉంటుంది. చూసానండి ఇప్పుడు ఇక్కడ నుంచి మీ పక్కన చూపిస్తాయి. ఇప్పుడు మీకు అయితే చూసారు కదా ఎలా ఓపెన్ అవుతుందో. గింజలు అనేవి ఇలా పడుతూ ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు ఏంటంటే ఎకరానికి అయితే మా అక్కడ కైకిళ్ళు అయితే 500 తీసుకున్నాం. ఇప్పుడు అదే 500 తోటి మాకు ఇక్కడ 2 నుంచి 3 ఎకరాల దాకా గింజలు మన మక్కలు వేసుకోవడం జరుగుతుంది. ఏంటంటే పొద్దున్నాక బట్టే కైకిళ్ళు ఈరోజు మనం ఈ 3 ఎకరాలు ఒకటే రోజులో కంప్లీట్ చేస్తాం ఈ మిషన్ తోటి. నేను మా అమ్మ కంప్లీట్ చేస్తాం ఇది. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు మీకు నేను గింజలు అనేది ఎంత డిస్టెన్స్లో పడుతున్నాయి ఫ్రెండ్స్ మీకు నేను. చూసారా నేనే దొబ్బుతున్నా ఆల్రెడీ. చూస్తా ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు నేను. ఇక్కడ చూడండి నేను తోడుతున్నా. ఇక్కడ చూసారా ఇక్కడ గింజ ఉంది, అలాగే ఈడ తోడుతున్నా నేను. ఇక్కడ చూసారు కదా ఇక్కడ గింజ ఉంది. చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా ఏ పార్ట్ డిస్టెన్స్ వస్తుంది గింజలకు అనేది. చూసారు కదా హాఫ్ ఫీట్లో గింజలు అనేవి పడుతున్నాయి. సాల్ మొత్తం ఇలా పడుతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మా అమ్మ అయితే సాల్లో వస్తుంది. ఏదైతే మనం ట్రాక్టర్తో దున్నిచ్చినాం బోజా అన్నది, బోజాలో మక్క గింజలు అనేది పెడుతుంది ఇప్పుడు నేను. మక్క గింజలు ఎలా పడుతుందని అయితే సాల్లో చూస్తాను ఇప్పుడు మీకు అయితే. చూసానండి ఇప్పుడు ఇదే సాల్లో కదా మా అమ్మ వెళ్ళేది, ఇదే సాల్లో నేను చూపిస్తాను ఇప్పుడు మీకు నేను. ఇక్కడ చూస్తున్నా ఫ్రెండ్స్, చూసేయండి ఒకసారి. చూసారు కదా ఇక్కడ గింజ అనేది ఎలా ఉందో లోపట. మనం దీన్ని కొంచెం మట్టి వేద్దాం మళ్ళీ ఇంకో కొంచెం ముందుకు. ఇదే సాల్లో మళ్ళీ కొంచెం ముందుకు చూపిస్తాను ఇప్పుడు మీకు నేను. ఇక్కడ చూసేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూసేద్దాం మనం ఇప్పుడు. గింజలు అనేవి ఎప్పుడైనా లోపలికి వెళ్తూ ఉంటాయి. ఓపెన్ అయిన కొద్దీ అది లోపలికి వస్తూ ఉంటుంది. ఇక్కడ చూసాను ఫ్రెండ్స్ గింజ అన్నది. ఇక్కడ చూడండి మా డాడీ ఉండి మా అమ్మ దొబ్బుతుంది, మా డాడీ మందు వస్తూ ఉన్నాడు. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ కొమ్మ పెట్టినాం కదా, ఈ కొమ్మ అనేది మేలుకి. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, ఇది 1, ఇది 2, ఇది 3, 4, 5, మళ్ళీ 6వది మళ్ళీ మేల్. ఇలా అయితే వేస్తూ ఉంటాం మేల్ ఫీమేల్ అనేది మేము ఇక్కడ మొక్కజొన్న అనేది. మీ దిక్కు ఎలా వేస్తారో మాకు చెప్పాను ఒకసారి. మళ్ళీ ఏంటంటే ఈ మిషన్ కిరాయి ఒక రోజుకి ఏంటంటే 600. అలాగే మాకడ కైకిళ్ళు వచ్చేసి ఒక్క రోజుకి మక్క పెట్టడానికి 500. ఎకరానికి 5గురు పడతారు.
600 కిరాయి వస్తుంది ఇది మిషన్ది. కాబట్టి ఇలా మిషన్ తెచ్చుకున్న మాకైతే సేఫ్, ఎందుకంటే ఈజీగా వర్క్ అయిపోతుంది మాకు కూడా. ఇవాళ పొద్దు వరకు ఈ ఆయనతో బిట్ అనేది మేము కంప్లీట్ చేస్తాం. ఇక్కడ మన ఒడ్డు ఉంది కదా, ఒడ్డు వరకు మా బిట్ ఇవ్వాలి, ఈ బిట్ కంప్లీట్ చేస్తాం. మళ్ళీ దీని తర్వాత ఇది ఈ వారంలో ఈ పత్తి కూడా మనది, ఈ పత్తి అంతా ఇది కూడా కంప్లీట్ చేస్తాం. ఎందుకంటే కొంచెం పత్తి ఉంది కదా, పత్తి ఏరుతున్నారు, అందుకే అది మేమైతే దున్నలేకపోయినాం. కాబట్టి ఇప్పుడు మేమైతే వారం రోజులు ఇది కూడా కంప్లీట్ చేస్తాం మొత్తం అయితే. అంటిల్ దెన్ చూస్తున్నాడు ఎంఎస్ బీ కీపింగ్ ఇంకా.